నేను కర్సన్ దాస్ బోల్జీ. జన్మతో వైష్ణవుని, కర్మతో బ్రాహ్మణుని, స్వభావంలో క్షత్రియుడిని. 1862 బాంబే. జే హవిఖ్య మహారాజ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో మహారాజ్ హిందీ టు తెలుగు డబ్బింగ్ సినిమా యొక్క రివ్యూని కూడా తెలుసుకుందాం. అయితే ఇది హిందీ సినిమా ఫ్రెండ్స్. పాపులర్ బాలీవుడ్ యాక్టర్ అయిన ఆమిర్ ఖాన్ గారి కొడుకు జునైద్ ఖాన్ గారు అయితే కనుక ఈ మూవీలో మెయిన్ లీడ్గా చేశారు. అయితే ఇది ఫస్ట్ సినిమా అంట ఆయనకి. అయితే ఫస్ట్ సినిమాని ఇలాంటి స్క్రిప్ట్ ఎంచుకోవడం అయితే చాలా విచిత్రమైన చెప్పాలి. అయితే ఈ మూవీ అయితే కనుక బాగానే ఉంది ఫ్రెండ్స్. అయితే 2 గంటల 10 నిమిషాల వరకు ఉంది సినిమా. అయితే ఫస్ట్ ఈ మూవీ స్క్రిప్ట్ అయితే కనుక చాలా బాగుంది. అయితే బేస్డ్ అండ్ ట్రూ స్టోరీ అంట. మహారాజ్ అనే బుక్ని బట్టి తీశారంట ఈ సినిమాని. అయితే ఈ మూవీ కథాంశం విషయానికి వస్తే కనుక 1862లో ఏ విధంగా కొన్ని దురాచారాల వల్ల అక్కడ ఉన్న మహారాజు ఒక సేవ పేరుతో ఏ విధంగా లైంగిక వేధింపులు చేశారని దాన్ని మన హీరో ఏ విధంగా ప్రశ్నించి దాన్ని కోర్టుకి లాగి ఏ విధంగా కేసుని నడిపించాడో, చివరికి ఏం జరిగింది, ఎందుకంటే నిజమా కాదా, చరిత్రలో ఏమైతే రాస్తుంది అనే దాన్ని చెప్పడానికి అయితే ప్రయత్నం చేశారు. అయితే ఈ మూవీ స్టోరీ అయితే బాగుంది. అది తీసిన విధానం కూడా కొంచెం బోల్డ్గా అనిపించింది, బాగానే ఉంది. అయితే మెయిన్గా ఇది ఫస్ట్ సినిమా కాబట్టి ఈయనకి యాక్టింగ్ అయితే పర్లేదు, బాగానే చేశారు. అయితే చాలా బాగుంది స్టోరీ అయితే కనుక. కానీ మనం ఇలాంటి సినిమాలు చాలా చూస్తాం, అందువల్ల మనకు కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు. కానీ స్టోరీ అయితే బాగుంది, తెలుసుకోవడానికి ఒకసారి ఖచ్చితంగా చూడవచ్చు. అయితే ముఖ్యంగా ఈ మూవీలో మహారాజ్ క్యారెక్టర్ చేసిన ఆయన చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు. మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఈ మూవీని బ్యాన్ చేయడం కూడా ట్రై చేశారంట. అయితే ఇప్పుడైతే కనుక మరి కట్స్ ద్వారా రిలీజ్ అయిందో లేకపోతే డైరెక్ట్గా రిలీజ్ చేయాలో తెలియదు. ఇప్పుడైతే నెట్ఫ్లిక్స్లో అయితే కనుక ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే జరుగుతుంది. అయితే చూడడానికి అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. అయితే ఇలాంటి సినిమాలు మనం తెలుగులో చాలా చూసాము. అయితే అది మీరు పర్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒకసారి ప్రయత్నించవచ్చు. అయితే సినిమా వచ్చేసి నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా ఉంది, చూడాలనుకునే వాళ్ళు చూడవచ్చు. అయితే మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.